హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. చాలామందికి డౌట్ ఏంటంటే, బ్రో మేము ఇన్స్టాంట్ సప్లీ మేము ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫీజ్ పేమెంట్ చేయొచ్చా? మేము ఇన్స్టాంట్ సప్లీ ఎగ్జామ్ రాసాము, ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫీజ్ పేమెంట్ చేయొచ్చా? అండ్ అలాగే రీసెంట్గా పాస్ అయిన రిజల్ట్కి ఖచ్చితంగా ప్రిన్సిపల్ సైన్ ఉండాలా? దాని గురించి డౌట్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి నాకు. ఆ డౌట్స్ అయితే ఈ వీడియోలో క్లారిఫై చేస్తా. ఫస్ట్ వచ్చేసి, మేము ఇన్స్టాంట్ సప్లీ ఎగ్జామ్ రాసాము, ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫీజ్ పేమెంట్ చేయొచ్చా? మీరైతే చేయలేరు. ఎందుకంటే మీరు ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేయాలి. దాంట్లో మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తారు. మీ ఇన్కము అవన్నీ ఓకే. ఇన్కము, క్యాష్ నెంబర్ అవన్నీ ఓకే. మీ డీటెయిల్స్ లాస్ట్ డిప్లొమా మార్క్స్, మీ డిప్లొమా మార్క్స్ లిస్ట్కి వచ్చినప్పుడు మీ పర్సంటేజ్ అనేది డిస్ప్లే అవ్వదు. ఎందుకంటే మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి. ఇన్ కేస్ మీరు ఎడిట్ చేద్దాము అని చెక్ బాక్స్ మీద టిక్ పెట్టి ఎడిట్ చేసినా కూడా మీరు 5th సెమ్ మార్క్స్ కావాలి కదా పర్సంటేజ్ చేసేందుకు. ఇన్ కేస్ చేశారు అనుకుందాం ఎన్నో కొన్ని వేసి, బట్ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయాలి 5th సెమ్ది. అది ఎక్కడి నుంచి తెస్తారు చెప్పండి? అందుకే మీరు ఎలిజిబుల్ కాదు. ఖచ్చితంగా మీరు పాస్ అయితేనే అక్కడ పర్సంటేజ్ డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ డిస్ప్లే అవ్వలేదా, మీరు అన్ని సెమ్లు పాస్ అయ్యారు, అప్పుడు మీరు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకొని మీ ప్రూఫ్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఫస్ట్ ఇయర్ నుంచి 6th సెమ్ వరకు మార్క్స్ మెమోస్ అప్లోడ్ చేయాలి. మీ దగ్గర లేకుండా ఫెయిల్ అయ్యి మార్క్స్ ఎట్లా చేస్తారు చెప్పండి? ఫస్ట్ కౌన్సిలింగ్ ఫీజ్ పేమెంట్ మీరు ఫస్ట్ ఫీజ్ పేమెంట్ చేసి మళ్ళీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అన్నా అంటే ఓకే, ఫీజ్ పేమెంట్ చేయొచ్చు అనుకోవచ్చు. బట్ ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తర్వాత ఫీజ్ పేమెంట్ చేయాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో డిప్లొమా మార్క్స్ గురించి వస్తుంది ఒక ట్యాబ్. ఆ ట్యాబ్లో మీ పర్సంటేజ్ డిస్ప్లే కాదు, ఎందుకంటే మీరు ఫెయిల్ అయ్యారు. ప్లస్ పర్సంటేజ్ ఎడిట్ చేద్దామన్నా కూడా మీ దగ్గర ప్రూఫ్ అయితే లేదు. దట్స్ వై మీరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫీజ్ పేమెంట్ చేయలేరు. ఇంకొకటి, బ్రో మేము రీసెంట్గా పాస్ అయ్యాము ఏప్రిల్ 2025 ఎగ్జామినేషన్స్లో, ఫస్ట్ ఇయర్ కానీ, థర్డ్ సెమ్ కానీ, ఫోర్త్ సెమ్ కానీ, 5th సెమ్ కానీ, 6th సెమ్ అయినా కానీ మీరు వచ్చేసి ఎస్బిటెట్ పోర్టల్కి వెళ్ళి మీ రిజల్ట్ని డౌన్లోడ్ చేసుకొని ఆ పేపర్ వెళ్ళి ప్రిన్సిపల్తో సైన్ సీల్ వేయించుకోవాలి. ఎందుకు అంటే మీరు ఎక్కడ చదివారని, ఏ కాలేజీలో చదివారని దాంట్లో మెన్షన్ చేస్తే ఓకే, మెన్షన్ చేయరు కదా రిజల్ట్ దాంట్లో. దట్స్ వై ప్రిన్సిపల్ సైన్ సీల్ ఖచ్చితంగా ఉండాలి. ఈ 2 డౌట్స్ అంతే అనమాట. చాలా నాకు వచ్చింది, పర్సనల్గా కూడా డౌట్స్ అయితే వచ్చాయి వాట్సాప్ గ్రూపుల నుంచి. అండ్ అలాగే కామెంట్స్లో కూడా చాలామంది అడిగారు. వీడియోనైతే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇన్స్టాంట్ సప్లీ ఎవరికైతే ఉందో వాళ్ళ డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.